విజయవాడ అభివృద్ధి కోసం నిజాయితీగా పారదర్శకంగా గర్వంగా సేవ చేశానని అన్నారు కేశినేని నాని. 100 కోట్లు కాదు 1,00,000 కోట్లకు పరువు నష్టం దావా వేసినా ప్రజల సంపద దోచుకునే వారిపై తన పోరాటం ఆగదని అన్నారు. భయంతో బెదిరింపులకు లొంగేదే లేదని అన్నారు కేశినేని నాని. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని నుంచి తనకు లీగల్ నోటీసులు అందిందని అన్నారు. ఆయన పరువు నష్టం కోసం 100 కోట్లు డిమాండ్ చేశారని, ఇదంతా గౌరవనీయ ముఖ్యమంత్రికి తాను రాసిన బహిరంగ లేఖలో చట్టబద్దమైన ప్రశ్నలు లేవనెత్తినందుకే అని అన్నారు. విజయవాడ ప్రజలకు 10 ఏళ్లుగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకు లభించిందని అన్నారు. జవాబుదారీతనం, పారదర్శకత మరియు నిజాయితీతో తాను ఆ బాధ్యతను నిర్వర్తించానని అన్నారు. తాను రాసిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నానని గుర్తు చేసుకున్నారని అన్నారు. మరి లీగల్ నోటీసు కేవలం బెదిరింపు మాత్రమే కాదని, ఇది విమర్శలను అణిచివేయడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్నట్టు స్పష్టమైన ప్రయత్నమని అన్నారు. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి. మాజీ ఎంపీ కేశినేని నాని, ఎంపీ కేశినేని చిన్ని మధ్య ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా యుద్ధం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. అన్నాతమ్ముల సవాలుగా మారుతున్నాయి, సవాలు విసురుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. విజయవాడ అభివృద్ధి కోసం తను నిజాయితీగా, పారదర్శకంగా, గర్వంగా సేవ చేశానంటూ కేశినేని నాని చెప్తున్న నేపథ్యంలో తను చేసిన పనుల వల్లే ఈ రోజు ప్రజలు తనని ఘోరంగా ఓడించి కేశినేని చిన్నిని గెలిపించారంటూ కేశినేని చిన్ని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఏదైతే కేశినేని నాని చిన్ని పైన చేసిన ఆరోపణలకి సంబంధించి ఈ రోజు మీడియా ముఖంగా కూడా వాటన్నిటినీ ఖండిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఎన్ఆర్ఐలకి సంబంధించి ఎవరైతే రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారో వాళ్ళని బెదిరించే విధంగా, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే విధంగా కేశినేని నాని వ్యాఖ్యలు ఉంది. గతంలో వైసీపీకి సంబంధించిన నేతలు ఆ రకంగానే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళ పారిశ్రామికవేత్తలని బెదిరించి వెళ్ళగొట్టారు. ప్రస్తుతం తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రకంగా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలని చూస్తున్నారంటూ కేశినేని నాని పైన కొంత పరోక్షంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. వాటిలన్నిటికీ సంబంధించి కూడా అదేవిధంగా కేశినేని నాని ఏవైతే కేశినేని చిన్ని పైన ట్వీట్ చేశారో వాటిలన్నింటినీ ఖండిస్తంతో పాటు దీనికి సంబంధించి ఎన్ఆర్ఐలకి తన భరోసాగా ఉంటారంటూ హామీ ఇవ్వడంతో పాటు తన పైన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి ఈ రోజు లీగల్ నోటీసులు అయితే కేశినేని నానికి ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులకి సంబంధించి కేశినేని నాని సోషల్ మీడియా వేదికగా దానికి రిప్లై ఇవ్వడం కూడా జరిగింది. ఎంత అంటే కేశినేని చిన్ని 100 కోట్లు కాదు 1,00,000 కోట్లకి పరువు నష్టం దావా వేసిన ప్రజల సంపద దోచుకునే వారిపైన తన పోరాటం ఆగదు, భయంతో బెదిరింపులకు లొంగేది లేదంటూ కూడా కేశినేని నాని ట్వీట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని నుండి తనకు లీగల్ నోటీసులు అందింది. ఆయన పరువు నష్టం కోసం 100 కోట్లు డిమాండ్ చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి నేను రాసిన బహిరంగ లేఖలో చట్టబద్ధమైన ప్రశ్నలు లేవనెత్తడానికి అంటూ కూడా ట్విట్టర్ లో కేశినేని నాని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇక విజయవాడ ప్రజలకు 10 సంవత్సరాలు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం వహించే గౌరవం తనకి లభించిందని, జవాబుదారీతనం, పారదర్శకత మరియు నిజాయితీతో కేశినేని నాని బాధ్యతగా నిర్వహించాలంటూ కూడా ట్విట్టర్ లో తను పేర్కొన్నారు. అదేవిధంగా తను రాసిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానంటూ కూడా కేశినేని నాని స్పష్టంగా ట్విట్టర్ లో తను పెట్టిన పరిస్థితి ఉంది. ఇక ఈ లీగల్ నోటీస్ కి కేవలం బెదిరింపు మాత్రమే కాదు, ఇది విమర్శను అణచివేసేయడానికి, మౌనంగా ఉంచడానికి, నోరు మూయించడానికి చేస్తున్న స్పష్టమైన ప్రయత్నం అంటూ కూడా కేశినేని నాని దాన్ని ఆ లీగల్ నోటీస్ కి సంబంధించి అభివర్ణించే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఎన్ని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా తన విమర్శ ఏదైతే తప్పు జరుగుతుందో ఆ తప్పుల్ని ఖచ్చితంగా ఎత్తి చూపిస్తానని తప్పితే ఇలాంటి నోటీసులకి తను భయపడేది లేదంటూ కూడా కేశినేని నాని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక కేశినేని చిన్ని కూడా దీనికి సంబంధించి న్యాయపరంగా తన పైన చేస్తున్న విమర్శలకు కావచ్చు, అదేవిధంగా గతంలో కేశినేని నాని ఏదైతే ట్రావెల్స్ కి సంబంధించిన మూసివేసి అక్కడ ట్రావెల్స్ కి సంబంధించిన సిబ్బందికి అన్యాయంగా జీతాలు ఎగ్గొట్టడం, వాటికి సంబంధించి కూడా కేశినేని చిన్ని నిలదీసిన పరిస్థితి. మొత్తంగా అన్నదమ్ముల మధ్య మాటల యుద్ధం అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.